అమ్మాయి కళ్ళలో నీళ్ళు తుడిచేవాడు మగాడు అవుతాడు కానీ కళ్ళలో నీళ్ళు తెప్పించేవాడు మగాడు అవుతాడు బాబాయ్. A few moments later. హలో మన వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ వెరీ ఓన్ ఎపిసోడ్ ఆఫ్ ద సిరీస్ వరస్ట్ క్రింజ్ సీన్స్. కొన్ని సినిమాలో సీన్స్ చూస్తే చాలా ప్రాబ్లమాటిక్ గా అనిపిస్తాయి. అసలు డైరెక్టర్ ఎలా ఇమాజిన్ చేసి ఆ సీన్ తీసాడు అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అయితే, యాక్టర్స్ కూడా ఏ అబ్జెక్షన్ లేకుండా ఆ సీన్స్ లో నటించడం అనేది ఇంకో పెద్ద క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. సో అటువంటి సీన్స్ ఉన్న సినిమాల గురించి మనం ఎప్పటికప్పుడు డిస్కస్ చేసుకుంటూనే ఉంటాం. సో ఈ వీడియోలో కూడా అటువంటి ప్రాబ్లమాటిక్ సీన్స్ ఉన్న సినిమాల గురించి మన వేలో డిస్కస్ చేసేసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందుగా మీరు ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదా, ఒకసారి ఛానల్ ని చెక్అవుట్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ షాకింగ్ ఇండియన్ మూవీ సీన్స్ యూ వోంట్ బిలీవ్ వేర్ అప్రూవ్డ్. నెంబర్ 1, థగ్ లైఫ్. ఈ సినిమాలో కమల్ హాసన్ ఒక గ్యాంగ్స్టర్. ఆయన చిన్నప్పుడు తన తండ్రిని కోల్పోయిన సింబుని చేరదీసి తండ్రిలా పెంచుతాడు. ఇంకా ఆల్మోస్ట్ కొడుకు లెక్క. సింబు కూడా కమల్ హాసన్ కూతుర్ని చెల్లి అని పిలుస్తాడు, తన బాధ్యతలు తీసుకుంటాడు. అండ్ కమల్ హాసన్ తర్వాత ఆ గ్యాంగ్ నడిపించడానికి సింబుయే వారసుడు అన్నట్టు కమల్ హాసన్ కూడా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క కమల్ హాసన్ కి తన భార్య అంటే పెద్ద ఇష్టం. ఎంతలా అంటే తను చచ్చిపోతే కలిసి చచ్చిపోయేంత ఇష్టం. అయినా కూడా మనోడు ఇంకొక అమ్మాయి మీద మోసపడడం జరుగుద్ది, అది కూడా తన వయసులో సగం ఉన్న అమ్మాయితో. పోతే అది కూడా ఓకే అనుకోవచ్చు. కమల్ హాసన్ తన కూతురు పెళ్లి అవుతున్నప్పుడు కూడా త్రిషని తన ఇంటికి ఇన్వైట్ చేస్తాడు. త్రిష అనఫిషియల్ రెండో భార్య కమల్ హాసన్ కని అందరికీ తెలుసు. వాళ్ళ మధ్య అంత క్లోజ్ రిలేషన్, ఫిజికల్ రిలేషన్ ఉన్నప్పటికీ కూడా సింబుకి త్రిష మీద ప్రేమ కలుగుద్ది. ఇక్కడ దరిద్రం ఏంటంటే తండ్రి ఎఫ్ఐఆర్ పెట్టుకున్న అమ్మాయితో కొడుకు పెళ్లి చేసుకోవడం అన్నది ఏదైతే పాయింట్ ఉందో అదైతే మాత్రం అసలు ఎలా ఆలోచించారా బాబు అనిపించింది సినిమా చూసేటప్పుడు. దాని తర్వాత కమల్ హాసన్ వేసేస్తాడు. ఇంకా త్రిషని తీసుకొచ్చి ఒక సపరేట్ ఇంట్లో పెడతాడు. అప్పుడు త్రిషతో రొమాంటిక్ గా మాట్లాడి, అప్పుడు త్రిషతో నువ్వు లేక నేను చచ్చిపోతాను, నువ్వే నాకన్నీ అని చెప్తాడు. అప్పుడు త్రిష క్యారెక్టర్, అరే మీ బాబుతో రిలేషన్ ఉందరా నాకు, అయినప్పటికీ నువ్వు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నావు, బుర్ర ఉందారా నీకు అని అడుగుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా. బట్ దానికి భిన్నంగా త్రిష క్యారెక్టర్ సింబుతో హుకప్ అయిపోద్ది. ఇది చూసిన తర్వాత వావ్ వాట్ ఎ ట్రయాంగిల్ లవ్ స్టోరీ రా అనిపించక మానదు. పోనీ దీంతో సినిమాకి ఏమన్నా సంబంధం ఉంటదా అంట. నంబర్ 2, ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమాలో హీరో ఒక లోకల్ గూండా. వాడు నోరు తెరిస్తే బూతులు తప్ప ఇంకేం రావు. అలాంటి హీరో క్యారెక్టర్ కి మంచిగా చదువుకుని ఏదో జాబ్ చేసుకుంటున్న హీరోయిన్ కి మధ్య లవ్. అది కూడా ఎలా స్టార్ట్ అవుద్ది, ఆ అమ్మాయి ఆటోలో వెళ్తున్న క్రమంలో మనోడు ఫ్రంట్ లో కూర్చుంటాడు. లిటరల్లీ ఆ అమ్మాయి గురించి అత్యంత దారుణంగా మాట్లాడతాడు. అది కూడా ఎవరితో, ఫ్రెండ్ తో. పైగా ఏమని చెప్తాడు, దాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. ఇదే వర్స్ట్ అనుకుంటే ఆ అమ్మాయి ఆ తర్వాత ఆటోలోంచి దూకి గొడవ పెట్టుకుని ఇంట్లోకి వెళ్ళిపోద్ది. మన హీరో రామ్ ఆ అమ్మాయిని వెంబడిస్తూ ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ హీరోయిన్ ని ఇష్టం వచ్చినట్టు హెరాస్ చేస్తూ ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకుంటూ బట్టలన్నీ తీసేసి ఇప్పుడు నిన్ను రేప్ చేస్తాను, ఏం చేస్తావో చేసుకో అని వార్నింగ్ కూడా ఇస్తాడు. అప్పుడు ప్రపంచంలో ఏ అమ్మాయి అయినా రియాక్ట్ అయ్యే విధానం ఎలా ఉంటది, లాగొక్కటి పీకుద్ది లేదా భయపడి పారిపోద్ది. బట్ ఈ సినిమాలో హీరోయిన్ ఏం చేస్తుందంటే, వామ్మ ఇలాంటి మగాడు ఎక్కడైనా దొరుకుతాడరా నాకు, ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాను అనుకున్న అమ్మాయిని ఫ్రెండ్ ముందు ప్రతి పార్ట్ వివరించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ అమ్మాయి వద్దని పారిపోతున్నా వెనకాల పడి మరి రేప్ చేస్తానని ఆ అమ్మాయిని హెరాస్ చేయడం. ఇవి కదా క్వాలిటీస్ మగాళ్ళలో ఉండాల్సింది. ఏ అమ్మాయి అయినా కోరుకునేది ఈ క్వాలిటీస్ కదా అని హీరోయిన్ హీరోతో లోపల పడిపోద్ది. అల్ట్రా ప్రోమాక్స్ క్రింజ్ లెవెల్ హీరోయిజం ఇది. నెంబర్ 3, ప్రేమిస్తున్నా. ఈ సినిమాలో హీరో ఫాదర్ చిన్నప్పుడే చనిపోయినప్పటికీ కూడా తన మదరే చిన్నప్పటి నుంచి వాడిని పెంచుతుంది. అలా వాళ్ళు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు పాపం ఇద్దరే కష్టపడి సామాన్లు దించుకుంటున్నారు, హెల్ప్ చేయడానికి ఎవరూ లేరనుకుని హీరోయిన్ వాళ్ళకి హెల్ప్ చేసిన పాపానికి ఆ అమ్మాయిని కామపూరితమైన చూపులతో హింసించడమే కాకుండా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడిగే మాట ఏంటనుకుంటున్నారు, నిన్ను చూడగానే పడిపోయాను, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటాడు అనుకుంటున్నారా? చచ్చా, అలా ఏం అడగడు. ఈ సినిమాలో మన హీరో చాలా డీసెంట్. జస్ట్ ఎప్పుడు రొమాన్స్ చేసుకుందామని మాత్రమే అడుగుతాడు. ఎస్, అక్కడ తాగిపోతాడా అంటే లేదు, ఆ అమ్మాయిని వెంబడించడం స్టార్ట్ చేస్తాడు. తను పడుకున్న తర్వాత తన ఇంటికి వెళ్ళి దండం మీద ఆరేసిన బ్రాలు అండర్వేలు ఎత్తుకుని వచ్చేసి ఒంటి మీద వేసుకుని పడుకుంటాడు. నెక్స్ట్ ఏం జరుగుద్దో వింటే షాక్ అవుతారు మీరు. నీకు కావాల్సింది రొమాన్సే కదా, చేసిపోరా బాబు, హ్యాపీగా చదువుకోవచ్చు, నీ గోల్ ఉండదని ఒక ఆఫర్ ఇస్తుంది అనమాట. పోనీ పాప బ్యాక్గ్రౌండ్ ఏమైనా చిన్నదా అనుకుంటే అది లేదు. వాళ్ళ నాన్నకి బాగానే డబ్బులు ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సనే, అయినా కూడా ఇటువంటి ఒక ఆఫర్ ఇస్తుంది చూడండి, అదే గ్రేట్.
పోతే దాని తర్వాత ఆ శోభనం మధ్యలోనే ఆగిపోద్ది. హీరోయిన్ తన మదర్ సీరియస్‌గా ఉందని చెప్పడంతో తను ఊరెళ్ళిపోద్ది. మనోడు ఊరుకుంటాడేటి, ఆగలేని వీర ప్రతాపాన్ని చూపించడానికి హాస్పిటల్‌కెళ్ళిపోతాడు డైరెక్ట్. ఒక పక్క తన తల్లి సీరియస్‌గా ఉన్నప్పటికి కూడా వాడిని ఇంకో రూమ్‌లోకి తీసుకెళ్ళి 'జల జల జలపాతం నువ్వు' అని ఒక సాంగ్ యేసుకుంటది. బయటకొచ్చి చూస్తే అమ్మ చనిపోయి ఉంటది. "నీ వల్లే మా అమ్మ చనిపోయిందని" స్టార్టింగ్‌లో ఏదో కట్టింగ్‌లేస్తది. కట్ చేస్తే ఏం చెప్తదనుకుంటున్నారు? నీ పిచ్చి ప్రేమకి ఎవరైనా పడిపోతారు. అంతలా ఎలా ప్రేమిస్తావురా? నిష్కల్మషమైన ప్రేమరా నీదని వాడితో ప్రేమలో పడిపోద్ది. నిజంగా మెడక మీద తలకాయ ఉన్నోడు ఎవడు కూడా ఈ రేంజ్‌లో ఆలోచించలేడు. నంబర్ 4 నేను లోకల్. ఈ సినిమాలో హీరో బీటెక్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక గాలికి తిరుగుతూ ఉంటాడు. ఆ క్రమంలో వేరేవోడిని కొట్టబోయి నానిని కొట్టేసిన మన హీరోయిన్‌ని చూసి ఫ్లాట్ అయిపోయిన హీరో, హీరోయిన్ ఎనకాల పడడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఆమెను చదువుకోనివ్వడు. ఎనకాల పడి డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. అండ్ ఒక లవ్ లెటర్ రాస్తాడు. అది మొత్తం కాలేజ్‌కి కనపడేలా మైక్‌లో అనౌన్స్ చేసి చాలా గట్టిగా చదువుతూ ఉంటాడు. ఎంత హెరాస్ చేస్తున్నప్పటికి కూడా హీరోతో సరసాలాడతది తప్ప హీరోని కొట్టే ప్రయత్నం చేయదు. ఫ్రెండ్‌కే ప్రాబ్లమ్ వస్తుందంటే అవతలోడు ఎంత పవర్‌ఫుల్లో తెలియకుండా ఎళ్లి లాగిపెట్టి కొట్టిన హీరోయిన్. ఆ రేంజ్ ధైర్యం ఉంది అని చూపించిన డైరెక్టర్, హీరో ఎనకాల పడుతూ హెరాస్ చేస్తుంటే ఏమి అనకుండా క్యూట్‌గా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ కాలేజ్ మొత్తం తిరుగుతూ ఉంటదనమాట. అది కూడా ఓకే అనుకోవచ్చు. సెకండ్ హాఫ్‌లో నవీన్ చంద్ర ఎంటర్ అవుతాడు. యాక్చువల్లీ మనోడు హీరోయిన్‌ని చూసి ఫ్లాట్ అయిన తర్వాత ఇంటికెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడతాడు. వాళ్ళ నాన్నేమో "నువ్వు పోలీస్ జాబ్ కొట్టుకురా నా పిల్లనేస్తానని" ఒక డీల్ పెట్టుకుంటాడు. కట్ చేస్తే వాడేమో సీరియస్‌గా చదివేసి ట్రైన్ అయిపోయి పోలీస్ అయ్యి మళ్ళీ ఆ ప్లేస్‌కొచ్చి హీరోయిన్‌ని అడుగుతాడు. బట్ అప్పటికే మన హీరోయిన్ హీరోకి పడిపోయి ఉంటది. కానీ వాళ్ళ నాన్నకి నేనిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు గాబట్టి నవీన్ చంద్రకే పిల్లనిద్దామని ఒక ఆలోచనతో ఉంటాడు. మరోపక్క హీరోయిన్ ఫాదర్‌ని ఇంప్రెస్ చేయడానికి హీరో నాని ఒక్క అవకాశం, ఒకే ఒక్క అవకాశం అని చూస్తూ ఉంటాడు తప్పితే ఏమీ చెయ్యడు. ఎప్పుడో క్లైమాక్స్‌లో హీరోకి తన ప్రేమను ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చుద్దనమాట. ఆ టైంలో కాల్ చేసుకొని ఇంతకన్నా గొప్పగా నీ కూతురు మీద ప్రేమను నేను చూపించలేనని జెప్తాడు. దీనికి తండ్రి ఇంప్రెస్ అయిపోయి, "ఆ! నా పిల్లని జేసేసుకో బాబు" అని చెప్పాలన్నమాట. నాకర్థం గాదు. ఆ లాస్ట్ క్లైమాక్స్ ఆ అవకాశం అనేది రాకపోతే 'నవీన్ చంద్ర'తో హీరోయిన్ పెళ్లయిపోయి ఎళ్ళిపోద్ది గదా! ఇంక నాని హీరోయిన్ కోసం సినిమాలో ఏం పాటుపడ్డట్టు, మరో పక్క 'నవీన్ చంద్ర' క్యారెక్టర్ హీరోయిన్ కోసం కష్టపడి చదువుకొని పోలీసయ్యి వస్తాడు. ఒక అమ్మాయిని ప్రేమించడమే గొప్ప విషయం. అంతకన్నా ఏం చెయ్యక్కర్లేదు అన్నోడు హీరో. ఒక అమ్మాయి పెళ్లయిన తర్వాత సంతోషంగా ఉండడానికి కెరియర్‌ని బెళ్లి జేసుకొనొచ్చిన ఇంకొక క్యారెక్టర్ విలన్. ఇంక ఫైనల్లీ నంబర్ 5 'సోగ్గాడి పెళ్ళాం'. మోహన్ బాబు హీరోగా యాక్ట్ చేసిన ఈ సినిమాలో హీరోయిన్ ఒక టామ్ బాయ్. హీరోతో ఏదో గొడవయ్యి తన మనుషుల్ని హీరోని కొట్టమని పంపుద్ది. బట్ హీరో గూడా రివర్స్‌లో వాళ్ళ మనుషుల్ని చితక్కొట్టేసి పంపించేస్తారు. "యూ రాస్కల్ మా వాళ్ళనే కొడతావా? నీకు చెంప పగులుద్ది చూడు" అని గోబ మీద ఒక్కటి పీకే టైంలో మన మోహన్ బాబు ఆ అమ్మాయి చెయ్యిని గట్టిగా పట్టుకుంటాడు. కోపంగా చూస్తూ ఎర్రగా మండిపోతున్న హీరోయిన్ సడెన్‌గా దోచేయ్ దోచేయ్ ఏదో అందమైనది దోచేయ్ అన్నట్టు ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ సడెన్‌గా కూల్ అయిపోయి పడిపోద్ది. కట్ చేస్తే మన హీరోయిన్ మెచ్యూర్ అయింది. అంటే ఏంటి ఈ సీన్ నాకర్థం కాలేదు. ఎంత పొగరు పట్టిన ఆడదైనా సరైన మగాడి చేతిలో పడితే ఆమెలో ఉన్న ఆడతనం పుట్టుకొచ్చేసి ఆ పట్టుకున్నోడు వాడి ప్రేమలో పడిపోవాలా? సో ఓవరాల్‌గా ఈ వీడియో మీకెలా అనిపించిందన్నది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ ఏసుకోండి గురు. ఇంకా నచ్చితే పక్కనే హైప్ ఉంటది. దాన్ని ఎక్కించేసి మీరింకా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.